హాయ్, వెల్కమ్ టు ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీ. నేను మీ కీర్తి. ఈరోజు నాతో పాటు ఉన్నారు 6 డిగ్రీలు, 10 పీజీలు, 2 పిహెచ్డీలు, 18 ప్రపంచ రికార్డులను సొంతం చేసుకున్న మేనేజ్మెంట్ గురు, ప్రముఖ విద్యావేత్త డాక్టర్ నారాయణ గారు. మిగతా వివరాలన్నీ ఆయన్ని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్, చదువుకి ఎండ్ అనేది ఉండదంటారు. ఎన్ని రోజులైనా ఎంత కాలమైనా చదువుకోవచ్చు అంటారు. బట్ ఏజ్ చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ కదా. సో ఎన్నిసార్లు ఇంటర్ చదువుకొని రాయలేకపోయి ఫెయిల్ అయిన వాళ్ళు వన్ సిట్టింగ్ ఎగ్జామ్ ఏదైనా ప్రిఫర్ చేయొచ్చా? మ్యాక్సిమం ఇంటర్ సెకండ్ ఇయర్లో 60-65% పాస్ అవుతారు. అంటే ఇప్పుడు దగ్గర దగ్గర 4 lakhs రాస్తారు ఇంటర్ సెకండ్ ఇయర్. అంటే 70% కూడా 1,20,000 పీపుల్ ఫెయిల్ అవుతారు ఇంటర్మీడియట్లో ఎవ్రీ ఇయర్. వాళ్ళలో చాలా మంది నెగిటివ్ థాట్స్ వస్తాయి. నేను ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిపోయాను, లైఫ్ ఖరాబ్ అయిపోయింది, నేను చచ్చిపోతాను, సూసైడ్ చేసుకుంటాను. మనం నెక్స్ట్ డే పేపర్లు చూస్తుంటాం, సూసైడ్ చేసుకుంటే ఇంటర్మీడియట్ ఫెయిల్ అని. దయచేసి అలాంటి స్టూడెంట్స్ నేను చెప్తున్నాను, అలాంటి నెగిటివ్ థింక్ చేయవద్దు. ఎందుకంటే ఇంటర్మీడియట్ ఫెయిల్ అయినా కూడా వన్ సిట్టింగ్ ఎగ్జామ్ ఉంది. మన తెలంగాణ వాళ్ళు టీఓఎస్ఎస్ అనే ఎగ్జామ్ పెడతారు, ఆంధ్ర వాళ్ళు ఏపీఓఎస్ అనే ఎగ్జామ్ పెడతారు, కర్ణాటక వాళ్ళు కేఐఓఎస్ అనే ఎగ్జామ్ పెడతారు. అందులో 5 సబ్జెక్ట్సే ఉంటాయి, ఈజీ సబ్జెక్ట్స్. హ్యాపీగా పాస్ అయినవి కూడా అది ఈక్వల్ టు ఇంటర్మీడియట్ లెక్కనే, అలాగా పాస్ కావచ్చు. అలాంటి మార్గం ఉంది. దయచేసి ఈ సీడీని అందరూ మరి పాస్ చేయండి, చూసిన అందరూ పాస్ చేయమని మరి ముఖ్యంగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఏ ఒక్కరి జీవితం అది విన్నారనుకోండి, ఓహో ఇలాంటి అవకాశం ఉంది కానీ అలాంటి నెగిటివ్ థాట్ మానుకుంటారుగా. చాలా మంది తెలియకుండా నాకు రిజల్ట్ ఫెయిల్ అయిపోయినా చూస్తుంటా ఒక 50-100 మంది పేపర్లు వచ్చేవి, ఇంకా రానివి ఎన్నో ఉంటాయి. అందువల్ల దయచేసి మై డియర్ స్టూడెంట్స్, ఫెయిల్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే మంచి అవకాశం భావించాలి. ఫెయిల్ అయిన వాళ్ళే జీవితంలో ఎక్కువ సక్సెస్ కూడా. ప్రపంచంలో గొప్పగా బలుపును కనుక్కున్న వ్యక్తి ఫెయిల్ అయిన వ్యక్తే, రైలు ఇంజిన్ కనుక్కుంది ఫెయిల్ అయిన వ్యక్తే. అందరూ దేశంలో ప్రపంచంలో టాప్ అనే కొన్ని సబ్జెక్టులలో లైఫ్లో ఫెయిల్ అయిన వాళ్ళే ప్రపంచం జయించిన వ్యక్తులు. అందుకని ఆ ఎగ్జాంపుల్ తీసుకోండి. మీరు ఎవరైనా ఇంకా మంచి పాజిటివ్ మోటివేషన్ కావాలంటే మన కాలేజీ నెంబర్ ఫోన్ చేయండి. మీకు అలాంటి అవకాశాలు ఎట్లా ఉన్నాయి ఏంటని మనం చెప్దాం, అలాంటి సక్సెస్ ఎట్లా అయ్యారనేది. సో ఇంటర్ ఫెయిల్ అయినా కూడా వన్ టైం సిట్టింగ్ కోర్స్ ఎగ్జామ్ అయితే ఉంది. మరి ఇంటర్ ఫెయిల్ అయ్యి షార్ట్ టైం జాబ్ కోసం అని ఏదైనా కోర్సులు మన దాంట్లో అవైలబుల్లో ఉన్నాయా? ఎస్. ఇప్పుడు ఎవరైనా ఇంటర్మీడియట్ ఫెయిల్ అయ్యారనుకోండి, ఇప్పుడు మనకు రాబోయే రిజల్ట్లో వాళ్ళకి మనం ఏం చేయొచ్చు అంటే 1.5 year డిప్లొమా కోర్సులు ఉన్నాయి. అందులో కూడా 100% ప్లేస్మెంట్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఏంటంటే డిప్లొమా ఇన్ హోటల్ మేనేజ్మెంట్ కోర్సు, 1.5 year కోర్సు. హ్యాపీగా జాబ్ చేసుకోవచ్చు మన దగ్గర. ఈవెంట్ మేనేజ్మెంట్ కోర్సు, డిజిటల్ మార్కెటింగ్ కోర్సు, ఫ్యాషన్ డిజైనింగ్, ఫ్యాషన్ టెక్నాలజీ, ఇంటీరియర్ డిజైన్, జావా కోర్సు, ఒరాకిల్, పైథాన్, ఒక కంప్యూటర్ నాలెడ్జ్ కావాలనుకుంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇన్ని కోర్సులు మన డాక్టర్ నారాయణ గ్రూప్ ఆఫ్ మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూషన్స్లో 1.5 year కోర్సులు అయిపోయిన వెంటనే మనం జాబ్ ఇప్పిస్తాం, వన్ సిట్టింగ్ పాస్ చేపిస్తాం. ఆ విధంగా మళ్ళీ డిగ్రీ పంపిస్తాం, ఇలాంటి షార్ట్ టర్మ్ కోర్సు ఇప్పిస్తాం. ఇన్ని అవకాశాలు ఉన్నాయి. అందువల్ల పాజిటివ్ ఆలోచిస్తే ఫస్ట్ టైం పాస్ అయిన కన్నా వీళ్ళు ఒకసారి ఫెయిల్ అయ్యి మళ్ళీ పాస్ అవుతారు చూసారా, ఇంకో జీవితం ఎప్పుడు ఫెయిల్ కారు ఇంకా. ఎందుకంటే ఒకసారి బెటర్ ఎక్స్పీరియన్స్ చూస్తారు, చేదు అనుభవం చూస్తారు కాబట్టి ఇంకా వాళ్ళ సక్సెస్. పాస్ ఏంటంటే నాకు తిరుగులే పోతా ఉంటారు, ఎక్కడ గ్రేట్ అచీవ్మెంట్ చేయలేరు. ఫెయిల్యూర్లో గ్రేట్ అచీవ్మెంట్ చేస్తారు. ఎందుకంటే ఒక దెబ్బ తగిలింది, చేదు అనుభవం, ఆ చేదు అనుభవంతో తీపి అనుభవంగా ఎట్లా వెళ్తారు అనేది అలాంటి వాళ్ళకి తెలుసు ఆ విషయం. సరే, అలాగే ఇప్పుడు వన్ టైం సిట్టింగ్ ఇంటర్ ఎగ్జామ్ రాసేసి పాస్ అయ్యారనుకోండి, మన దగ్గర డిగ్రీకి సంబంధించి ఎలాంటి కోర్స్ తీసుకోవచ్చు, ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి, ఎలాంటి కోర్సులు తీసుకుంటే? అయితే మన దగ్గర ఇప్పుడు ఇంటర్మీడియట్ ఫెయిల్ ఉన్న వాళ్ళు మనం వన్ సిట్టింగ్ ఎగ్జామ్ రాపిస్తాం. చేసుకుంటే వాళ్ళ నాలెడ్జ్ని బట్టి BH హోటల్ కోర్స్ డిగ్రీ చేసుకోవచ్చు, జాబ్ చేసుకోవచ్చు. లేదు హోటల్ కోర్స్ నాకు ఇష్టం లేదు, మన దగ్గర BBA EDP ఉంది, BCA ఉంది, BCom కంప్యూటర్స్ ఉంది. ఇలా ఈ 4 డిగ్రీల్లో వన్ సిట్టింగ్ పాస్ అయిన తర్వాత మన దగ్గర 3 years డిగ్రీ చేసుకోవచ్చు. సో మరి వాళ్ళకి ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి సార్ ఫర్దర్ గా? ఇప్పుడు ఇంటర్మీడియట్ ఫెయిల్ అయ్యి వన్ సిట్టింగ్ పాస్ అయిన తర్వాత మన దగ్గర డిగ్రీ చేరినా కూడా వాళ్ళకి 5 benefits ఇస్తున్నాం. ఏంటి ఆ 5 benefits అంటే 100% జాబ్ గ్యారెంటీ ఆన్ బాండ్ పేపర్. ఎందుకు జాబ్ గ్యారెంటీ రాసిస్తున్నాం అంటే మాటలేం కాదు, అలాంటి స్కిల్ ఇస్తున్నామని గుర్తుపెట్టుకోవాలి. ఏంటి సరదాగా చెప్తున్నారు 100% జాబ్ గ్యారెంటీ ఆఫ్ బాండ్ పేపర్, తమాషానా, ఈజ్ ఇట్ జోక్ అని అందరికీ డౌట్ రావచ్చు. ఎందుకంటే మనం ఇచ్చే కోర్సు ఎలాగుంది, అంత స్ట్రెంత్ ఉంది, కోర్సు స్ట్రెంత్ ఉంది, రియల్ ఇండస్ట్రియల్ ఎక్స్పోజర్ ఉంది, వాల్యూ అనే కోర్సు ఇస్తున్నాయి. అందువలన జాబ్ గ్యారెంటీ ఇస్తున్నాం. సెకండ్ వచ్చేసరికి ఈ 3 years ఫ్రీ ఫారిన్ టూర్ ఉంటుంది, బికాస్ ఆఫ్ కాన్ఫిడెన్స్ స్కిల్స్ డెవలప్ చేసుకోవడం. థర్డ్ వచ్చేసరికి వాల్యూ యాడ్ కోర్సు ఇస్తున్నాం. ఫోర్త్ వచ్చేసరికి మనకు 3 years 6 semesters కాబట్టి 6
వాళ్ళకి ఇండస్ట్రియల్ ఎక్స్పోజర్ ఇస్తాం 6 సెక్టార్స్లో. ఇక వీళ్ళకి హోటల్ మెనూ కోర్స్ చేసుకుంటే చక్కగా బీసీ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి స్కాలర్షిప్ వస్తుంది 35,000, ఓసీ వాళ్ళకి బ్యాంక్ ఎడ్యుకేషన్ కల్పిస్తాం. ఈ 5 బెనిఫిట్స్ మన దగ్గర ఉన్నాయి. సో సార్, మంచి జాబ్తో పాటు మంచి ప్యాకేజ్ ఉన్న జాబ్ రావాలంటే ఎలాంటి వాల్యూ యాడెడ్ కోర్సులు ఇలాంటి వాళ్ళకి ఇస్తారు? మరి మన దగ్గర 1 సిట్టింగ్ ఇంటర్మీడియట్ పాస్ అయ్యి డిగ్రీ చేరిన వాళ్ళకి బట్ ఒక డిగ్రీ నాలెడ్జ్ సరిపోదు కాబట్టి 3 ఇయర్స్కి 3 వాల్యూ యాడెడ్ కోర్స్ ఇస్తున్నాం. 3 ఇయర్స్కి 3 వాల్యూ కోర్స్ 3 lakhs వర్త్, కానీ దానికి మనం ఛార్జ్ చేయట్లేదు. దగ్గర మన దగ్గర ఇవన్నీ నేర్చుకోవాలంటే 9 lakhs అవుతుంది, కానీ 4 lakhs అందిస్తున్నాం. మొత్తం 3 years ఇండస్ట్రియల్ ఎక్స్పోజర్ కానివ్వండి, ఫారిన్ టూర్ కానివ్వండి, వాల్యుబుల్ సర్వీస్ కానివ్వండి, జాబ్ గ్యారంటీ కానివ్వండి, ఇవన్నీ కలిపి 9 lakhs అవుతుంది, కానీ 4 lakhs ఛార్జ్ చేస్తుంది. అయితే ఇక్కడ మన విశేషం ఏంటంటే వాల్యుబుల్ కోర్సెస్. వీళ్ళకి హోటల్ మెనూ కోర్స్ చేస్తేనేమో ఈవెంట్ మెనూ కోర్సు ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ బార్టెండింగ్, థర్డ్ ఇయర్ కలర్ స్కిల్స్ ఆర్ కారింగ్ ఇస్తాం. బీబీఏ బీకామ్ బీసీఏ చేస్తే వాళ్ళకి డిజిటల్ మార్కెటింగ్, ఈవెంట్ మెనూ కోర్సు, వాళ్ళకి ఇంటీరియర్ డిజైన్, ఫ్యాషన్ టెక్నాలజీ, ఫ్యాషన్ డిజైన్ ఇస్తాం. ఒక బీసీఏ తీసుకుంటే జావా కోర్సు, ఒరాకిల్, పైథాన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇస్తాం. అంటే డిగ్రీని బట్టి వాల్యూ కోర్సెస్ మారుస్తాం. సో హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ తీసుకుంటే ఎలాంటి సెక్టర్స్ లో జాబ్ వస్తాయి అండ్ హోటల్ మేనేజ్మెంట్స్ కి సంబంధించి ఎలాంటి జాబ్లు వస్తాయి? రైట్, ఇప్పుడు 1 సిట్టింగ్ రాసి 1 సిట్టింగ్లో పాస్ అయ్యి 3 years డిగ్రీ చేసి హోటల్ మేనేజ్ చేస్తే 8 సెక్టర్స్ జాబ్స్ ఉన్నాయి. ఏంటి 8 సెక్టార్స్ అంటే, ఫస్ట్ సెక్టర్స్ హోటల్ ఇండస్ట్రీ, సెకండ్ ఎయిర్లైన్స్, థర్డ్ క్రూజ్ లైన్స్, ఫోర్త్ టూరిజం సెక్టర్, ఫిఫ్త్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్, 6th రిటైల్ సెక్టర్, 7th రైల్వేస్, 8th మల్టీనేషనల్ కంపెనీస్లో 8 సెక్టర్స్లో 80 kinds జాబ్స్ ఉన్నాయి. ఏంటి 80 kinds జాబ్స్ అంటే, అందరూ అనుకుండగా కుకింగ్ సర్వీస్ కాకుండా హెచ్ఆర్ మేనేజర్, ట్రైనింగ్ మేనేజర్, జనరల్ మేనేజర్, బ్యాంక్వెట్ హాల్ మేనేజర్, మార్కెటింగ్ మేనేజర్, సేల్స్ మేనేజర్, బీడీఓ బిజినెస్ డెవలప్మెంట్ ఆఫీసర్స్, లెక్చరర్స్గా, ప్రిన్సిపల్గా, చెఫ్గా, ఇలాంటి 80 రకాల మేనేజర్ జాబ్స్ ఉన్నాయి. సార్, ఇప్పుడు బీబీఏ, బీసీఏ, బీకామ్ కంప్యూటర్స్ ఇది చేసిన వాళ్ళకి ఇండస్ట్రియల్ ఎక్స్పోజర్ ఏ విధంగా అందిస్తారు అండ్ అది ఎలా యూజ్ అవుతుంది ఫ్యూచర్ లో పిల్లలకి? రైట్, ఇప్పుడు చాలా మంది బీబీఏ బీకామ్ బీసీ అని జనరల్ డిగ్రీగా తీస్తారు, కాలేజీలో కూడా జనరల్ డిగ్రీ ఆలోచిస్తున్నారు. అయితే మన దగ్గర బీబీఏ తీసుకున్నా, బీకామ్ కంప్యూటర్ తీసుకున్నా, బీసీ తీసుకున్నా కూడా ఒక ప్రొఫెషనల్ గా తీసుకెళ్తున్నాం. ప్రొఫెషనల్ మీన్స్ ప్రాక్టికల్ నాలెడ్జ్ ఇస్తున్నాం, ప్రాక్టికల్ ఎక్స్పోజర్. ఇది 3 years ప్రోగ్రామ్ కాబట్టి 1 సిట్టింగ్ పాస్ అయినా 3 years కోసం మన దగ్గర చేస్తే వాళ్ళకి 6 సెక్టార్స్లో 6 సెమిస్టర్స్కి నాలెడ్జ్ ఇస్తాం. ఆటోమొబైల్స్, టెక్స్టైల్స్, ఫార్మా, ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్, బ్యావరేజీ, ఎఫ్ఎంసీజీ ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గుడ్స్, స్టాక్ మార్కెట్, ఆ విధంగానే ట్రేడింగ్, రియల్ ఎస్టేట్, లెదర్ టెక్నాలజీ, వీటన్నిటి మీద పక్కగా తీసుకెళ్ళి ఇండస్ట్రీస్కి మార్కెటింగ్, ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్, హెచ్ఆర్ డిపార్ట్మెంట్, ఫైనాన్స్ డిపార్ట్మెంట్, ఇండస్ట్రీలోనే ఎక్స్ప్లెయిన్ చేపిస్తాం. వాళ్ళకి టోటల్గా ఫ్రాంచైజ్ నాలెడ్జ్ కూడా నేర్పిస్తాం. ఫ్రాంచైజ్ ద్వారా ఎట్లా తీసుకొచ్చుకోవచ్చు, ఇది పెద్ద కష్టం కాదు, ఇష్టం ఉంటే చాలు. బిజినెస్ చేయాలి, ల్యాక్ సంపాదించడం చాలు. అలాంటి సంబంధించిన దాంట్లో ఒక 1 year నాలెడ్జ్ సంపాదించుకోవచ్చు చాలు. అంటే ఎట్లా సేల్ చేయాలని, ఫ్రాంచైజ్ అంటే మనం లోన్ ఇప్పిస్తాము, ఆ బ్రాండ్ పేరు పెట్టిస్తాము, ఎలా చేయాలి, దానికి ప్రాజెక్ట్ వర్క్ ఎలా చేయించుకోవాలి దాన్ని నేర్పిస్తాం. కానీ ఇప్పుడు ఫుడ్ ప్రాసెసింగ్ ఉంది, దాంట్లో పోయి ఒక 6 months 1 year దాంట్లో చేసి రావాలి. ఆటోమొబైల్ పెట్టాలనుకుంటున్నాను ఫ్రాంచైజ్, అందులో ఒక 6 months 1 year చేసి రావాలి. చేసేస్తే మిగతాది మనం చూసుకుంటాం. ఇంకా ఇట్లాగా ఫ్రాంచైజ్ ద్వారా బ్రహ్మాండంగా ఇయర్లీ 1 to 2 crores సంపాదించుకోవచ్చు. ఏ ఐఐటి స్టూడెంట్ కూడా, ఏ ఐఎం స్టూడెంట్ కూడా, ఐఐటి కానీ ఐఎంఏ కానీ ఎవరు సంపాదించే విధంగా ఫ్రాంచైజ్ బిజినెస్ పెట్టుకున్న వాళ్ళు కోట్లు సంపాదిస్తున్నారు. ఆ నాలెడ్జ్ మనం పర్ఫెక్ట్గా ఇస్తున్నాము. మినిమం 25 lakhs నుంచి వాళ్ళ నాలెడ్జ్ని బట్టి 1 crore వరకు నో షూరిటీ, నో సెక్యూరిటీ ద్వారా చిన్న రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, చారానా ఇంట్రెస్ట్. ఇంకొక విషయం మీకు చెప్పలేదు, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 35% సబ్సిడీ కూడా ఇస్తారు. ఎగ్జాంపుల్, 10 lakhs తీసుకున్నారు అనుకోండి, 35% 3.5 lakh కట్టిన అవసరం. ఓసీ బీసీ వాళ్ళు తీసుకున్నటువంటి ఏంటి లోన్ గురించి మాట్లాడుతున్నాను, లోన్ గురించి చెప్పట్లా. ఎందుకంటే నేను కన్సల్టెంట్, బిజినెస్ కన్సల్టెంట్ తీసుకుంటే, ఎగ్జాంపుల్ డాక్టర్ గారు తీసుకుంటే 500,000 తీసుకుంటారు, మేము మరి lakhsలో ఉంటుంది మాది కూడా కన్సల్ట్ ఫీజు. మరి అందువలన మరి ఫ్రీగా చెప్పడానికి వీలు పడదు దీంట్లో. అందువలన దీంట్లో ఇవన్నీ చెప్తే మరి బిజినెస్ కంటే ఇవన్నీ చెప్పాలి కదా. వాళ్ళు బిజినెస్ పెట్టుకోవాలంటే ప్రాజెక్ట్ ఏంటి, లోన్స్ ఏంటి, సబ్సిడీ ఏంటి, స్కీమ్స్ ఏంటి, ఎలా నడిపించుకోవచ్చు, దాన్ని ఫెయిల్ కాకుండా ఎట్లా తీసుకెళ్ళచ్చు, ఇదంతా నేర్పిస్తాం మేము. దీనినే ఈడిపి అంటాం, ఎంటర్ప్రైజ్ డెవలప్మెంట్. దీన్ని కన్సల్టెంట్ అంటాం. అంటే మన స్టూడెంట్కి టీవీ ద్వారా దాని గురించి చెప్తున్నాం, కానీ వాస్తవంగా అంటే ఉచితంగా మనం చెప్పకూడదు కదా. మరి మన బిజినెస్ అది కదా.
సో అందువల్ల ఆ విధంగా మనం తీసుకెళ్తున్నాం. సో డాక్టర్ నారాయణ గారు చెప్పిన మాట ఫస్ట్ నుంచి చెప్తున్న మాట వినే ఉంటారు. ఇంటర్ ఫెయిల్ అయ్యి ఒకవేళ వన్ టైం సిట్టింగ్ లో పాస్ అయిపోయి మన దగ్గరే అంటే ఇన్స్టిట్యూషన్ లోనే డిగ్రీ చేస్తే కనుక జాబ్ రావడమే కాదు, మంచి జాబ్ తో పాటు మంచి ప్యాకేజ్ ను కూడా డ్రా చేసుకోవచ్చు. ఫెయిల్ అయిపోయామని అక్కడే ఆగిపోకుండా ఒక అడుగు ముందుకు వేయండి. ఇంకా మీకు ఎలాంటి కన్ఫ్యూజన్ ఉన్నా, ఎలాంటి డౌట్స్ కావాలన్నా ఇందాక సార్ చెప్పినట్టు స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి కాల్ చేయండి. ఫర్దర్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి మిమ్మల్ని మోటివేట్ చేసి మీ లైఫ్ ని ఒక దిశగా తీసుకెళ్లడానికి డాక్టర్ నారాయణ గారు అండ్ హిస్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ ఇస్ ఆల్వేస్ రెడీ. మై డియర్ స్టూడెంట్స్, ఇంటర్వ్యూ ఫెయిల్ వాళ్ళకి మేము ఉన్నాము. ఎక్కడ నెగిటివ్గా ఆలోచించుకోవద్దు. మీకు అంతకన్నా మన సిట్టింగ్ లో పాస్ చేయించి మంచి డిగ్రీ ఇచ్చి మంచి జాబ్ ఇచ్చే బాధ్యత మాది. అందువలన హ్యాపీగా ఉండండి. ఫెయిల్ సంగతి ఎక్కడ మైండ్ కూడా ఎక్కించబాకండి. ఆల్ ది బెస్ట్. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి.